నమస్కారమండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు, కొత్త పిఆర్‌కి సంబంధించి సంచలన బిల్లులు క్లియరెన్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం రాష్ట్రంలో ఉద్యోగులకు దీర్ఘకాలంలో ఎదుర్కొంటున్నటువంటి 57 సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన కార్యాచరణతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం అయితే హైదరాబాద్లో ఉద్యోగ జేఏసీ నేతలు కలిసి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘ సమావేశాన్ని వెంటనే నిర్వహించి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగుల జేఏసీతో ఏదైతే రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు, అదేవిధంగా కొత్త పిఆర్సీ, పాత బకాయిలకు సంబంధించి క్లియరెన్స్, ఇవన్నిటికీ సంబంధించి ఇవైతే సమావేశంలో చర్చించే ఉద్యోగుల సంస్థలతో పాటు తహసీల్దార్ల ఎంపీడీఓలు తిరుగు బదిలీలు విషయాన్ని కూడా పరిష్కరించడానికి చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా హామీ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఇక సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగింది.